ఈ మధ్య చాలామంది ఈ శిరస్త్రానం హెల్మెట్ గురించి చాలా నెగిటివ్ థింగ్స్ని, డిబేట్స్ని, డిస్కషన్స్ వరకు అయితే పర్లేదు, బాగా డిబేట్ వరకు వెళ్ళిపోయింది. నిజానికి మాట్లాడాల్సి వస్తే దీని గురించి పర్టికులర్గా నాకు తెలిసి ప్రపంచంలో మీ ప్రాణం కన్నా విలువైనది ఏమైనా ఉందా? దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఈ ప్రాణాలకు విలువలేదు. ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే నీ ప్రాణంకి విలువ ఇంకొక రూల్స్ రెస్ట్రిక్షన్స్ పెడితే కానీ నువ్వు పాటించే పరిస్థితుల్లో లేవు. అఫ్కోర్స్ దానివల్ల డిసడ్వాంటేజెస్ లేవని నేను చెప్పట్లేదు, ఉండొచ్చు. కానీ ఏ డిసడ్వాంటేజ్ అయినా మన ప్రాణానికంటే గొప్పదేం కాదు కదా. ఇంకో పాయింట్కి వస్తే కొందరు పర్టికులర్గా స్ట్రెస్ చేసి మరి చెప్తున్నారు, హైవేల్లో పెట్టుకుంటాం, లోకల్గా ఏం అవసరం అని. రేపు ఎప్పుడైనా ఒక యాక్సిడెంట్లో రీసెంట్గా మనం కూడా చాలా వాట్సాప్లో పిక్స్ వచ్చాయి, వీడియోస్ వచ్చాయి, ఫేస్బుక్లో చూస్తూనే ఉన్నాం. వాడు కింద పడతాడు, డివైడర్ మీద తల పడుతుంది, తల పగిలి పడుతుంది, చచ్చిపోతుంది. అంటే రేపు డివైడర్లు వద్దు అని చెప్తారా? డివైడర్లు అన్నీ తీసేసేయండి అని మొదలు పెడతారు. ప్రతి దానికి ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా చాలా సులభం. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇది ఒక్కటి ఆలోచిస్తే చాలు. నా కోసం, నా దేశం కోసం, నా సమాజం కోసం నేనేం చేస్తాను? షార్ట్ సైటెడ్ సొల్యూషన్స్, ఇప్పుడు ఇది షార్ట్ సైటెడ్ సొల్యూషన్ అని నేను చెప్తాను, పెట్టుకోవద్దు అని. అంటే ఒకడెవడో రూల్ పెడితేనే మనం హెల్మెట్ పెట్టుకునే పరిస్థితుల్లో మనం ఉన్నామంటేనే ఇదే హాస్యాస్పదం. ఆలోచించండి ఒకసారి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఒకరి కోసం పెట్టుకుంటామా? డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ మనం తీసుకోమా? మన పిల్లలకు చెప్పమా? మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించండి. విమర్శించడాలు మానేద్దాం, డిబేట్ చేయడాలు మానేద్దాం. ఉన్న డిసడ్వాంటేజెస్ని, నెగిటివ్ థింగ్స్ని ఆలోచిస్తూ డిస్కస్ చేసుకుంటూ పోతే దేనికి డిసడ్వాంటేజ్ ఉండదు? ప్రతి రూల్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది. కానీ రూల్ ఎందుకు ఉపయోగపడుతుందో ఆలోచించగలిగింది. యాక్సిడెంట్స్ హైవేలోనే కాదు, ఎక్కడైనా జరుగుతాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి డిబేట్స్ మానేసేయండి. టుడేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ yesterday's short-sighted solutions. What I strongly feel. So today's short-sighted solution may create problems for future generations. So better, my dear friends, don't discuss and don't debate on the useful things for the people, and particularly for the livelihood. Pranam annitikante viluvainది. Thank you.